చోటు నీ కోసం వెతుకుతుండగా కనుల్లో నీ రూపం వెలుగుతుండగా మనసంత మల్లెల జలపాతం కరువుకు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలా చెప్పరా ఊహల్లో ఉయ్యాలోపై సంతోషం రేగేలా అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం పదే పదే పిలిచే ఈ గానం నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి భరించే క్షణం పారాడి పాదాలే పారాడే గుండెల్లో నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ప్రతి చోట నీ కోసం వెతుకుతుండగా కనుల్లో నీ రూపం వెలుగుతుండగా మనసంత మల్లెల జలపాతం అవును తండ్రి, మీ బిడ్డలను ప్రభా మీరు అమితముగా ప్రేమించి ఈ లోకంలో జీవించుతున్నంత కాలము నాయన వివాహము చేసుకుని పరిశుద్ధముగా ప్రభువ అయా సంతానమును పొంది వృద్ధి ప్రభువ మీ సంకల్పము లేనిదే నాయన ఇద్దరు కూడి ప్రభువ వివాహము చేసుకుంట సాధ్యము. అవును తండ్రి, వివాహము నీ సన్నిధిలోనే జరిగిపోయి ఉండగా ప్రభువ నీ సన్నిధిలో జరిగిన వివాహంలో ఉన్నటువంటి బిడ్డలను ఇద్దరిని ఇక్కడ చేర్చి దయగల మా తండ్రి ఈ దినము ప్రధానం చేయబోతుండగా ప్రభువ అయా నీ కృపచేతి ఈ కార్యమును నిర్విఘ్నముగా సాగించమని మనవి చేస్తూ ఉన్నాం. అయా ఆయురారోగ్యంతో నా తండ్రి వివాహము చేసుకున్న ప్రభువ నీ కృపలో వర్ధిల్లుటకు నీ విశ్వాసంలో కొనసాగుటకు సహాయం దయచేయమని నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లిస్తున్నా
కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన మహాకృపను బట్టి ప్రేమను బట్టి ప్రభావం ప్రసరించేనే ప్రసంగి ప్రభుపాదములు తోచెను ఆ ప్రభుపాదములు తోచెను
మన పయనములో మన గమనములో బాధలు ఉండవులే. మనలను సుఖములను తేచుచు ఉండెనిదే. నామదిలో ఓ కిరణం ప్రసరించే ప్రసంగి ప్రభుపాదములు. పరిశుద్ధ ప్రభువా పరభూతాలైగలరా పరిశుద్ధ జనకూడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకూడా పరమాత్మరూపుడా నిరూపణ బల నరరూపదారుడా పరిశుద్ధ తనయుడ నరలాత్మ పరిశుద్ధ మగునాత్మ పరముడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల జనక కుమారాత్మ లనల్లోను దమరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును గణపాదలారా. మనసెందుకు ఈ
మనపై ఎంతో ప్రేమ దేవునికి, ఎంతో ప్రేమ దేవునికి, ఎంతో ప్రేమ దేవునికి. ఆత్మబోధలను ఎంతో మంచి బోధకులను, ఎన్నో ఆత్మబోధలను ఎంతో మంచి బోధకులను పొందుపరచి ఉంచాడు గ్రంథములు, పరిశుద్ధ గ్రంథములు. ఎంతో ప్రేమ దేవునికి, మనపై ఎంతో ప్రేమ దేవునికి, ఎంతో ప్రేమ దేవునికి. జీవ సామెతలన్ ఎన్నో పరమ గీతములన్, ఎన్నో జీవ సామెతలన్ ఎన్నో పరమ గీతములన్ విశదపరచి ఉంచాడు గ్రంథములు, పరిశుద్ధ గ్రంథములు. ఎంతో ప్రేమ దేవునికి, ఎంతో ప్రేమ దేవునికి, మనపై ఎంతో ప్రేమ దేవునికి, ఎంతో ప్రేమ దేవునికి, ఎంతో ప్రేమ దేవునికి, ఎంతో ప్రేమ దేవునికి.
మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. జోలగా లాలించగా నీ నీడ దొరికింది. కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది. ఎదవిల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే. గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై. నీదే ఆశిని నిజమేనా జాబిలి? కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం. ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మునుపు. ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు. ఒదిగి ఉండి నీ వాకిటిలో బదులు కోరి నే నిలుచున్నా. దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా. ఊరించి ఇదే మాసం. ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది. మన సొంతం అయినది. కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం. మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. మావి తోట మగ పెళ్లి వారికి విడిది అంది చిలక. మనుగు ముందరే మంతనాలకి కదిలే గోరు అంక. జాబిలమ్మని జాజులతో తరలి రమ్మని అందామా. పేద మనసుకి పెళ్ళంటే అతిథులెవ్వరు రారమ్మా. నీ కన్నా సిరులా నిన్నా. ఓమైనా మన మనవును మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది. మధువై రానా మరి. కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం. మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. జోలగా లాలించగా నీ నీడ దొరికింది. కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది. ఎదవిల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే. గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై. నీదే ఆశిని నిజమైన జాబిలి.
వివాహములు జతపరచబడుకోవచ్చునని కుమార్తె నాయన అటువంటి ఆటంకములు రాకుండా నా తండ్రి అయా నీ దక్షిణాస్తం మాకు తోడుగా ఉంది నడిపించండి ప్రభు నీకు వందనములు స్తోత్రములు రచిస్తూ ఉన్నాం. ప్రేమగల మా తండ్రి అయా ఎటువంటి ఇబ్బందులు అపాయములు ఎదురు రాకుండా ప్రభు నీ దూతల కాపుదలు మాకు కలిగించి ప్రభు అయా ప్రయాణము సుఖప్రదముగా జరుగుటకు గమ్యమునకు మమ్మల్ని సురక్షితముగా చేర్చిన ఆయన అక్కడ సుందర
నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంది కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే నీ పేరే పరవరించే నాలోని ఆశలు మౌనాన్నే ఆశ్రయించే
వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అనాది కాలములో మా ప్రభు ఆదాము హవ్వలను మీరు తీసినట్లుగా మా ప్రభువా, ఈ దినమున మేము నా తండ్రి ఈ ఇద్దరు పిల్లలను ప్రభు మేము జత చేసి వధూవరులుగా చేయబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జనాది పూర్వకాలమే మాలో మా ప్రభువా మేము ఈ కార్యం జరిగిస్తుండగా మా తండ్రి మీ హస్తం వీరి మీద ఉంచమని వేడుకుంటున్నాము. అన్ని పనులు ప్రభువా
సెలవిచ్చుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించము. కాబట్టి పిల్లరా, వాక్యానుసారంగా ఇప్పుడు వివాహం జరిగేంత వరకు కూడా అమ్మాయి అబ్బాయి కుడివైపునే కూర్చుంటుంది. దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడి, మరి తెలీదు, అక్కడ ఒక వాక్యం ఉన్నది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎన్ని విషయాల్లో ఘనమైనది? అన్ని విషయాల్లో. మన మొట్టమొదట సర్వ సృష్టిని చేసి దేవుడు ఆఖరి రోజున మానవుని సృష్టించాడు. ఆఖరి రోజున మానవ సృష్టి జరిగిన తర్వాత దేవుడు అన్నాడు, ఇది చాలా మంచిగా ఉంది అని చెప్పని వాక్యంలో మనం చదువుతాం. ఆది కాండంలో మరి ఆది మానవుణ్ణి, ఆ మానవుల్లో నుంచి స్త్రీని సిద్ధపరిచిన తర్వాత ఆయన వాళ్ళని ఆశీర్వదించాడు. మంచిది కాదని చెప్పనని దేవుడు నిర్ధారించి మట్టితో చేసినటువంటి మానవుని మొట్టమొదటిగా పురుషుణ్ణి సిద్ధపరిచాడు. బొమ్మలు చేసి నాసికారంధ్రాల్లో దేవుని యొక్క ఊపిరిని ఊదినట్టుగా మనం చదువుతాం. ఆ విధంగా పురుషుణ్ణి దేవుడు సృష్టించాడు. పురుషుడు సగం దేవుని చేత, సగం సృష్టి. సృష్టి అంటే లేని దానిలో నుంచి కల్పించడం సృష్టి, చేత అంటే ఉన్నదాన్నే సిద్ధపరచడం చేత. అంటే మన పై శరీరం దేవుని చేత చేయబడినటువంటి బొమ్మ, మనలో ఉండే ఆత్మ మాత్రం సృజింపబడినటువంటి. కాబట్టి మానవుడు జీవించు ఆత్మ ఆయన అని రాయబడి ఉన్నది. మిగతా అన్ని కూడా ఆత్మ లేవు వాటికి. జీవ జంతువులకు కానివ్వండి, పశుపక్షులకు కానీ. నరులలో దేవుడు పెట్టినటువంటి ఈ దీపం ద్వారా దేవుడికి మనకి అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. కాబట్టి సృష్టి ఆదిలో దేవుడు ఆ మానవుని నిద్రపుచ్చి తన ప్రక్కటెముకను, ఆ పురుషుని యొక్క ప్రక్కటెముకను తీసి నుండి తీయబడింది కాబట్టి ఇది నారి అనబడుతుంది అని చెప్పని పేరు పెట్టి, ఈ సర్వ సృష్టికి కూడా ఆది మానవుడే పేరును పెట్టినట్టుగా మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. స్త్రీకి నారి అని పేరు పెట్టిన తర్వాత ఇది నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక, కాబట్టి దీనికి ఆ పేరు పెడుతున్నానని చెప్పి దేవునితో చెప్పాడు. అప్పుడు వారు ఏక శరీరముగా ఉందరు అని చెప్పిన దేవుడు ఆశీర్వదించాడు. సృష్టి చేసినప్పుడు భార్య భర్తల ద్వారానే ఈ సృష్టిని ఆరంభించినట్టుగా మనం దైవవాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రభువు, మనం ఇప్పుడు జరిగించుతున్న వివాహము వైదిక వివాహము. చాలా మంది బ్రాహ్మణులు చేసుకుంటారయ్యా, వైదిక పెళ్లి చేస్తాం మేము అని చెప్పాను. కాదు, ఎందుకని వాళ్ళు చేసే ఆచరించే ఆచారం వైదికమే, కానీ అక్కడ వేద పురుషుడు లేడు కాబట్టి అది వైదికం కానే కాదంటాను నేను. రెండవ వస్తున్నది, ఆమె ఇంకొకరి కోసం మాట్లాడుకుంటే తను ప్రేమించినటువంటి రుక్మిణి కాబట్టి కృష్ణుడు ఆవిడని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నట్టుగా ఇది రాక్షసం. ఉండగా మనం ప్రార్థనతో దీన్ని ప్రారంభిద్దాం. దయచేసి అందరూ కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. ప్రియులారా, ఉంటున్నట్లు మిడితపరచము. వరట్లేకమై భావికాలమందు రానయ్యను శోధన బాధలకు వారు ఎంత మాత్రము లొంగక ఒకరి ఎడల ఒకరు యథార్థవర్తనులై నీ అందరి విశ్వాసము చేయి వాటిని జయించుటకు తోడ్పడము. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వారితో నుండి ఏ కార్యము నీ మహిమ నిమిత్తము జరిపించమని క్రీస్తు పేరిట ప్రార్థించుతున్నాము స్వామి. ఆమేన్. వీళ్ళిద్దరిని ఇక్కడ మన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన నిర్ణయం చొప్పునని ఈ కార్యం జరిపిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ దీనికి సాక్షులు. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడుకుంటుటకు ఈ స్త్రీని, బాబు రమేశ్వరుడు చూడు, నీ భార్యనుగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంటూ ఈమెకి భర్త ఉండువా ఉండును 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 నువ్వు చెప్పమ్మా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంటూ ఈయనకు భార్య ఉండువా.
మరి వివాహంలో ఈ అబ్బాయికి పాణిగ్రహణం చేయడానికి అవసరంగా మరి ఎవరైనా లేచి నిలబడండి. ఒకసారి వాయించండి. కొంచెం కిందికి తొందరగానే వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. స్వరూపాను నేను, రమేశన్ నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగూ జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మీరు అడుగులు లేదు, చెప్పులు లేదు, మంటపం అట్టాగే చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అడగకుండా పెట్టకుండా కాబట్టి ఇప్పటి నుండి మీరు చేసిన ప్రమాణం చొప్పున మీరు నడుచుకుంటారని మేమందరం కూడా ఇక్కడ సాక్ష్యంగా ఉన్నాం. మరి ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోవడానికి గుర్తుగా మరి మంగళసూత్రం తీసుకురండి. వాయించండి. మంగళసూత్రం తీసుకురండి. ఈ మంగళసూత్రం దీన్ని దేవునికి కడతారు. కట్టుబడి ఉన్నాను అని జ్ఞాపకం చేయడం. దానిని కట్టాలి. అమ్మా ఒకరిక్కడ గ్రాండ్ పైకి ఇక్కడ గడ పట్టుకుంటే ఆయన మంగళసూత్రం కట్టారు. ఇటుపక్కరా నిత్య నమ్మకమునకును నమ్మకమైనదు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేస్తూ ఉన్నాను. మరియు మా శరీరముతో నిన్ను గణపరిచి మా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకొంచున్నాను.
మనము చలించెదము గొర్రెట్టి